నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులను కూడా ఇళ్ల నుంచి బయటికి రాకుండా నిర్బంధించారు. అంబేద్కర్ భారీ విగ్రహం దగ్గర బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో బీఆర్ఎస్ నేతల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, బీఆర్ఎస్ నేతల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నేత హరీష్ రావుని హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇలా కీలక నేతలందరినీ కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఈ రోజు బీఆర్ఎస్ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకునే అవకాశం కనిపిస్తోంది అక్కడికి. అందుకని ముందస్తుగా పోలీసులు వీరందరినీ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ వారిని నిర్బంధిస్తున్నారు. బయటికి రానివ్వకుండా, నిరసనలకు తావు లేకుండా అడ్డుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతలు హౌస్ అరెస్ట్ అయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. నిన్న మనం చూసాము కీలక నేతలు హరీష్ రావు అలాగే కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు హౌస్ అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందని గృహ నిర్బంధం చేశారు. నిన్న హరీష్ రావు అరెస్ట్ ని మనం చూస్తున్నాము. ఇవాళ హరీష్ రావుని హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న హరీష్ రావుని అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఉంచిన దృశ్యాలు మనకి స్క్రీన్ లో కనిపిస్తున్నాయి. నిన్న ఆ విధంగా జరగా ఈ రోజు హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. నిన్న అరెస్టులు, ఈ రోజు హౌస్ అరెస్టులు ఉత్కంఠ రేపుతున్నాయి. తెలంగాణ పాలిటిక్స్ ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ఈ రోజు భారీగా నిరసనలకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడికి భారీగా చేరుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కీలక నేతల్ని ముందుగానే హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ హరీష్ రావుని హౌస్ అరెస్ట్ చేసిన ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. హరీష్ రావు నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఆయన ఇంటి నుండి బయటికి వెళ్లనివ్వకుండా ఆయన్ని నిలువరించేందుకు ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. మరోపక్క నిన్న హరీష్ రావుని అరెస్ట్ చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. నిన్న అరెస్ట్ చేసి ఆయన్ని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది. అక్కడికి కూడా నిన్న బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. బీఆర్ఎస్ నేతలు కూడా నిన్న ఆయనకి సంఘీభావంగా అక్కడికి చేరుకున్నారు. ఈ రోజు కూడా హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి.